ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా, అప్పులైనా, ఈ వారు నిన్ను వెలివేసిన, నిన్ను ప్రేమించిన వారే నిన్ను దూరం చేసిన, నీ కన్నబిడ్డలే నిన్ను వక్రీకరించి రకరకాల మాటలతో దూషించిన, నీ పరువు తీసేసిన, నీ యొక్క జీవితంలో నెమ్మది మనశ్శాంతి లేక అన్నం కూడా తినాలనిపించలేని రోజుల్లో నువ్వు ఉంటున్నా, స్తుతించగలిగిన వాళ్ళే దేవుని దృష్టిలో అసలైన ఆరాధికులు. దేవా, నా ఆరాధన నీకు ఇంపుగా ఉందా అని మీరు అడిగితే నా దేవుడు చెప్తున్న సమాధానం, కష్టకాలంలో కూడా నువ్వు స్తుతిస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు ఈ జీవితం అంటున్నావా? ఇదిగో ఇలాంటి పరిస్థితి నాకే ఎందుకు కలిగిందని బాధపడుతున్నావా? దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని చింతించుచున్నావా? ఇదిగో నీతోనే నా ప్రభు చెప్తున్నాడు, దైవ బిడ్డ, ఇదిగో కష్టకాలములో నీ యొక్క ప్రయత్నాలు నువ్వు విఫలమైపోయినా కానీ స్తుతించగలగాలి. ఉద్యోగం ఊడిపోయిన స్తుతించగలిగిన వాళ్ళే దేవుని దృష్టిలో అసలైన ఆరాధికులు.